స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఒక అధ్యాయం లేదా కొన్ని వచనాలు. ఎందుకంటే ప్రతి దినము మరి దేవునితో మీ దినాన్ని మీరు ప్రారంభించినప్పుడు మీకు మరి సమాధానము, క్షేమము, అలాగే తగిన ఆలోచన చెప్పి దేవుడు నీతో మాట్లాడి నేను ప్రతి పరిస్థితి నుండి నిన్ను బలపరుస్తారు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుంది. నేను చదువుతున్నాను యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వచనాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మరి ఉదయాన్నే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మరి ఈ వచనంలో ఉన్న సారాంశము మనం అర్థం చేసుకోగలిగితే, మరి దేవుడు కోరుకుంటున్నాడట ఏమనంటే, ఆయన ఆజ్ఞలను మరి ఏమంటున్నాడు చూద్దాం. ఆయన ఆజ్ఞలను ఆలకించాలని, ఆయన మరి ఆజ్ఞలను అనుసరించాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఆయన నిన్ను ఆశీర్వదించాలని. ఆయన నిన్ను ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన ఆజ్ఞలను ఆలకించిన ఎడలట మరి నీకు క్షేమము, ఆలకించిన నీ క్షేమము నది వలె ఉంటుందని మరి దేవుని వాగ్దానము మరి నీకు చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే దేవుని ఆజ్ఞలను మనము ఆలకించాలి. ఇంకేమంటాడంటే, ఆ క్షేమము నది వలెనట, ఆ నీతి, మన నీతి సముద్ర తరంగముల వల్ల ఉంటుందట. దేవునికి స్తుతి. ఈ నీతి ఎలా వస్తుందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి కలుగుతుంది. ఆ నీతి మరి సముద్ర తరంగముల వలె ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో ఆ నీకు నీతి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు నీతి కలుగుతుందో, నువ్వు నీతిమంతుడుగా ఉంటావో అప్పుడు నీకు క్షేమం కలుగుతుందని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడిచిన ఎడల నీకు క్షేమం కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం నీ కోసమే అని నమ్మాలి. ఈ వాగ్దానం నా కోసమే అని నమ్మాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు దీవించబడతావు, మరి ఆశీర్వదించబడతావు. ఒకవేళ రోగగ్రస్తుడు అయితే నీవు స్వస్థత పొందుతావు. ఒకవేళ రోగగ్రస్తురాలు మరి ఒకవేళ దేవుని విశ్వాసివైనా అవిశ్వాసివైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా, ఎవరైనాను సరే, చిన్న బిడ్డలైనా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీకు క్షేమము, స్వస్థత, విడుదల లభిస్తుంది అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఎంతమంది ప్రజలు నా ప్రభువా నీ సన్నిధిలో ఈ ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు. ఫోన్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, రోడ్డు మార్గంగా వెళ్తుండగా నా తండ్రి ఎంతమంది అయితే చదువుతున్నారో ప్రభువా, నీ ప్రజలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. ప్రార్థిస్తున్నాం ప్రభు, వారికి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యాధులతో, ఆయా బాధలతో, ఆయా రోగాలతో, నానా జలుబు, రంపులు, నానా ప్లేట్లెట్, అలాగే ప్రభా నా తండ్రి ఆ యొక్క వైరల్ ఫీవర్లతో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరినీ కనికరించండి. నాయన హాస్పిటల్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఇంకా ఎంతమంది ప్రభువా ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. ఈ అంశం కోసం నాయన నా విషయమే ప్రార్థన చేస్తే బాగుండు, ఈ ప్రార్థన నా కోసమే ఎంతమంది అయితే నాయన వేచి ఆశతో ఉన్నారో వారందరి జీవితాల్లో నీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలను బట్టి గర్భఫలాలు దయచేయమని, అలాగే ప్రభువా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీకు ఆపదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా భారతదేశానికి రక్షణ, కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ఈ దినము పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ,
జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతయు దయకిరీటం ఉంచమని, అలాగే ప్రభా నీ ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో నాయన వారు చేస్తున్న వ్యాపారాల్లో ఆలోచనలు సమస్తంలో మీరే తోడండి. ఈ దినం యొక్క దీవెనలతో నింపమని ఏస్తు నా పేట అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరూ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.